మీలో చాకోస్ అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. అవి నేను ఒట్టివే తినేస్తా కూడా. అండ్ చాకోస్ అంటే మనం పాలల్లో వేసుకుంటాం కదా సీరియల్స్. సో, అదనమాట నేను చెప్తుంది. సో, అది మనం ఇంకొంచెం హెల్తీగా చేసుకుంటే మన పిల్లలు కూడా తినొచ్చు కదా అనేసి నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను. దానికోసం నేనైతే రాగి పిండి, పీనట్ బటర్, కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కోకో పౌడర్, అలాగే బెల్లం అండ్ కొంచెం పాలనమాట. నేనైతే అన్నీ సుమారు తీసుకున్నా. పర్టిక్యులర్ క్వాంటిటీ అయితే ఏం లేవు. జస్ట్ అంతా 1 టేబుల్ స్పూన్. అసలెలా వస్తుందో తెలీదు కదా అని చెప్పేసి, మనకి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే మంచిగా మిక్స్ చేసేసుకోండి. అలా అని పాలు ఎక్కువ పోయొద్దు అండ్ కోకో పౌడర్ కూడా ఎక్కువ వేయొద్దు. కోకో పౌడర్ ఎక్కువేసినా చేదొచ్చేస్తుంది. అండ్ తర్వాత ఇలా మంచి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనకిష్టమైన షేప్‌లో చేసుకోవచ్చు. నేనైతే ఇలా రౌండ్‌గా చేద్దామని చెప్పి ఇలా ఇవి చూడడానికి ఎట్లున్నాయంటే మినపొడియల్లాగా ఉన్నాయి. బట్ బేక్ చేసుకుంటున్నా. సో, అందుకే ఇంత చిన్న చిన్నగా చేశాననమాట. చిన్న చిన్న రౌండ్స్ లేదంటే అలా కొంచెం చిన్న కుకీస్ షేప్‌లో కూడా చేసుకోవచ్చు. నేనింకా ఓటీజీలో పెట్టేస్తున్నా అనమాట. సో, ఓటీజీలో వచ్చేసి మనం ముందే ప్రీహీట్ చేసుకుంటాం కదా! ఒక 10 మినిట్స్. నేనైతే ఒక 150 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ ప్రీహీట్ చేసేసుకున్నాను. అండ్ దీన్ని తీసుకెళ్ళి ఓటీజీలో పెట్టేసా. అండ్ సేమ్ 150 డిగ్రీస్ దగ్గరే ఒక 20-25 మినిట్స్ పెట్టాలనమాట. నేనేం చేశానంటే ఫస్ట్ ఒక 25 మినిట్స్ పెట్టాను. బట్ ఏమైందంటే లోపల నాకు ఇంకా కొంచెం పచ్చిగా అనిపిచ్చింది. సో, అందుకని చెప్పేసి నేను ఇంకొక 5 మినిట్స్ ఎక్స్‌ట్రా పెట్టాను. అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి గూడా బేక్ అవుతాయి కదా! సో, అందుకని చెప్పేసి నేనింకా మళ్ళీ తీసిన తర్వాత గూడా ఒక 5 మినిట్స్ ఉంచాననమాట. ఇంకా తర్వాత మంచిగా కుక్ అయిపోయినాయి. అండ్ ఇలా బయటకి తీసి చూస్తున్నాను ఈసారన్నా అవనియా లేదా అని చెప్పేసి. బట్ ఈసారైతే మంచిగా అయిపోయినాయి. నేనిక్కడ యాక్చువల్లీ మనకి మంచిగా బేక్ అయింది అని చెప్పడానికని అన్నీ గ్యాదర్ చేసి ఒక బౌల్‌లో పోసేటప్పుడు సౌండ్ వచ్చింది. సో, ఆ సౌండ్ నేను రికార్డ్ చేద్దాం అనుకున్నాను. బట్ మా పిల్లలైతే టీవీ చూస్తున్నారనమాట. మళ్ళీ ఆ సౌండ్ అంతా వస్తుంది కదా! మళ్ళీ దానికేమైనా కాపీరైట్ అది ఇది పడుతుంది అని చెప్పేసి నేనింకా ఆ సౌండ్ అయితే పెట్టలేదనమాట. ఇంకా మొత్తం తీసేసా. మీకు చూస్తేనే అర్థమైపోతుంది గదా! ఇంకా ఈ టెక్స్చర్ అంతా ఎలా వచ్చిందో చూడండి. ఇలా చక్కగా బేక్ అయిపోయినాయనమాట. అండ్ టేస్ట్ అయితే చాకోస్‌కి ఏ మాత్రం తీసిపోలేదు తెలుసా! మరి ఇంత హెల్తీ రెసిపీ పిల్లలకి మీరు కూడా ట్రై చేసేయండి. ఓకేనా?